ఆ గ్రౌండ్ కి అహ్మదాబాద్ గ్రౌండ్ కి మాత్రమే అహ్మదాబాద్ లో గ్రౌండ్ కి మాత్రమే మోడీ గారి పేరు పెట్టారు కానీ స్టేడియం పేరు మార్చలేదు అధ్యక్ష. మోడీ గారి పేరు స్టేడియం పేరు సర్దార్ వల్లభాయ్ స్టేడియం గానే ఉన్నది అధ్యక్ష. గ్రౌండ్ పేరు మాత్రమే నరేంద్ర మోడీ గారి పేరు పెట్టారు కానీ స్టేడియం పేరు మార్చలేదు అధ్యక్ష. రెండోది అధ్యక్ష ఈరోజు ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చట రైల్వే స్టేషన్ కి పెడతామంటున్నారు కదా అధ్యక్ష. మరి ఈ పేరు ఎందుకు మార్చాల్సి వస్తున్నది? ఎందుకు? మరి ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది కదా అధ్యక్ష. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చి సుధాకర్ రెడ్డి గారి పేరు పెట్టుకోవచ్చు కానీ ఉన్న పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి ఏదో రైల్వే హబ్కు పెడదాము అని చెప్పడం అది ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష? మీరు కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చుకొని సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోండి కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చాలని మీరు ఆలోచన చేయడం అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సిగ్గు శరం అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు సార్. ఫస్ట్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ఎంటైర్ ఫైట్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ పేరైతే మీరు సురవరం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టాలని చెప్పి అనుకుంటున్నారో వారు కూడా ఈ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి పేరు మీరు ప్రతిపాదిస్తున్నప్పుడు ఎవరి మీద చేయాలండి? ఏ వ్యక్తి అయితే ఈ రాష్ట్రాన్ని గతంలో నిరంకుశ పాలన చేసి అరాచకాలు చేసినటువంటి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు ఆ నిజాం నిరంకుశ పాలన పేరును తీసి ఆ పేరును ప్రతిపాదించడం తప్పారు అధ్యక్ష. మీరు ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి మీరు ఇలా సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీరు ప్రతిపాదిస్తా ఉన్నారు కదా. ఏ ప్రతిపాదిక మీద ప్రతిపాదిస్తా ఉన్నారు? ఎందుకు ఆ పేరు మార్చాలనుకుంటున్నారు చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ నిరంకుశ పాలన చేసినటువంటి వ్యక్తి పేరు తీసేసి వారి పేరు పెడితే బాగుండేదని మాత్రమే మేము చెప్పాం. కానీ ఎంఐఎం వారు ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదు. ఈ సభలో ఈ రకంగా ఇష్టానుసారంగా సిగ్గు శరం అంటున్నాడు. ముందు ఆయన విత్డ్రా చేసుకోమంటే క్షమాపణ చెప్పమనండి అధ్యక్ష. ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి నిండు సభలో ఈ రకంగా మాట్లాడడం అది సిగ్గుచేట అధ్యక్ష. ఇది మంచి పద్ధతి కాదు. దాన్ని దయచేసి రికార్డుగా తొలగించాల్సింది కోరుతా ఉన్నాను.